హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హనుమాన్ జయంతికి చక్కటి ప్రసాదంగా బెల్లమప్పాలు ప్రిపేర్ చేయబోతున్నామండి. ఎటువంటి పాకము అవసరం లేదు. సింపుల్ వేలో చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా భలే రుచిగా ఉంటాయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోకి స్ట్రైనర్ పెట్టుకునేసి, ఇందులోకి 1:30 కప్పు పొడి బియ్యపు పిండి వేసుకోవాలి. ఈ పొడి బియ్యపు పిండిని జల్లిచ్చేస్తే మనకి కొంచెం మెత్తగా ఉంటుందండి పిండనేది. ఆల్రెడీ మన ఛానల్‌లో ఇంకొక విధంగా గూడా బెల్లం అప్పాలు చేసి పెట్టుండానండి. అది కూడా సింపుల్ వేలో చాలా టేస్టీగా ఉంటాయి. ఒకవేళ చూడనోళ్ళు ఎవరైనా ఉంటే చూసి చెయ్యండి. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మనం బియ్యపు పిండి జల్లిచ్చిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు నిండా ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి. అలానే ఒక స్పూను గసగసాలు వేసుకోవాలండి. ఇలా గసగసాలు వేసుకునేస్తే చాలా టేస్టీగా ఉంటాయి అప్పాలనేది. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు యాలకుల పొడి వేసేసి ఇవి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలాంటి గిన్నె పెట్టుకునేసి ఇందులోకి ఒక కప్పు నిండా తురిమిన బెల్లం వేసుకునేద్దాము. స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుందండి ఒక కప్పు బెల్లం అనేది. అలానే ఒక ముక్కాలు కప్పు నీళ్లు వేసుకునేద్దాము. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి బెల్లం అనేది. కరెక్ట్‌గా తినాలనుకున్న వాళ్ళకి ఈ స్వీట్ సరిపోతుంది. బెల్లం ఇలా చక్కగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేద్దాము. మళ్ళీ స్టవ్ మీద వేరొక పెనం పెట్టుకునేసి ఇందులోకి మనము బియ్యపు పిండి జల్లించినాం గదా! ఇది వేసుకునేసి మంట సిమ్‌లో పెట్టుకునేసి గరిటెతో దీన్ని ఒక నిమిషం అటు ఇటు బాగా కలుపుకున్నామంటే బియ్యపు పిండి, కొబ్బెర, గసగసాలనేది పచ్చి వాసన లేకుండా చక్కగా ఉంటాయి. ఇలా వేపిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బెల్లం కాంచుకున్న నీళ్లుండాయి కదా! ఇవి అన్నీ వేసుకోవాలి. బెల్లం ఇలా వడగట్టి వేసుకునేస్తే ఏదైనా నలకలుంటే పోతాయండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంట అనేది సిమ్‌లోనే పెట్టుకునేసి ఈ పిండిని బెల్లం నీళ్ళలో చక్కగా ఇలా కలుపుకునేయాలి. ఒకవేళ మీకిలా కలిపేప్పుడు నీళ్లు తక్కువైతే వేడి నీళ్లు కాంచి వేసుకోండి. స్వీట్ అనేది ఏం తగ్గదు. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే పిండి కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఇలా మనకి పిండి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించి పక్కన పెట్టుకునేయాలి. దీన్ని వేడి మీదనే చెయ్యి పెట్టకూడదండి. ఒక నిమిషం అటు ఇటు గరిటెతో తిప్పుకునేసి, గరిటె తీసి పక్కన పెట్టుకునేసి ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకునేద్దాము. ఇలా నెయ్యి వేసేదాని వల్ల మనకి అప్పాలనేది సాఫ్ట్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండినంతా ఇలా చక్కగా కలిపేయాలి. ఒకవేళ మీకు పిండి వేడిగా ఉంటే ముందుగానే చల్లార్చుకోండి. ఇలా నెయ్యి, పిండి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉండ తీసుకునేసి బాల్‌లాగా చేసుకునేసి ఇలా అరిచేతిలో పెట్టి అప్పాలాగా చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. మనకి ఎక్కడ చీలని కూడా చీలలేదు అప్ప అనేది. చూస్తున్నారు గదా! దీన్ని ఇప్పుడు ఒక బటర్ పేపర్ మీద పెట్టుకునేయాలి. లేదంటే ప్లేట్ మీదైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఇంకొకటి కూడా చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా చేత్తో రౌండ్‌గా అనుకునేసి చేత్తో ఇట్లా నొక్కితే చక్కగా వచ్చేస్తుంది. మనకెలాంటి కవర్ గూడా అవసరం లేదండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక విధంగా కూడా చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా కొంచెం పిండి తీసుకునేసి రౌండ్‌గా చేసుకునేసి అరిచేతులతో ఇలా నొక్కినామంటే ఇలా గూడా మనకి చక్కగా వచ్చింది. చూసారు గదా! ఈ బెల్లం అప్పాలు ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా కొన్ని చేసిన తర్వాత మిగిలిన పిండి ఆరిపోకుండా మూతేసి పక్కన పెట్టుకునేద్దాము. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకునేసి, ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం అప్పాలు వేసుకోవాలి. ఇందులోకి ఎన్ని సరిపోతే అన్ని వేసుకోవాలండి. నేనైతే ఒక 3 వేసినాను. ఇవి వేసిన ఒక నిమిషం తర్వాత జర్ల గెంటెతో అటు ఇటు తిప్పుకునేయాలి. నూనె బాగా కాగిన తర్వాత మనకివి బూరెల్లాగా పొంగుతాయి చూడండి. మీకు చూస్తా ఉంటే కూడా అర్థమైపోతుంది గదా! నూనె బాగా కాగిన తర్వాత అప్పాలను వేస్తాం గదా! మళ్ళా మీడియంగా పెట్టుకోవాలండి మంటనేది. లేపోతే మనకి పైననేది మాడినట్టు అనిపిస్తాయి అప్పాలనేది. ఇప్పుడు మనం వీటిల్ని జర్ల గంటెతో ఇలా నొక్కినామంటే ఎగస్ట్రా ఆయిల్ ఏదన్నా ఉన్నా గూడా వచ్చేస్తాయి. ఇదే మాదిరిగా మిగతాటియన్నీ గూడా నొక్కి ఒక ప్లేట్‌లో వేసుకునేసి, మళ్ళీ ఇంకొకసారి వేసుకునేద్దాము. నేనైతే 3 వేస్తా ఉండానండి. ఒకవేళ మీరు ఎక్కువగా వేసుకోవాలన్నా గూడా వేసుకోవచ్చు. మనం ఇవి వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం ఉన్న తర్వాత జర్ల గెంటెతో అటు ఇటు తిప్పుకునేయాలి. మనం వేసిన ప్రతి బూర ఇలా పొంగుతుంది చూడండి చక్కగా. అన్నీ ఇదే మాదిరిగా చేసి వేసుకునేద్దాము. ఈ హనుమాన్ జయంతికి మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్ వేలో బెల్లం అప్పాలు చేసి నైవేద్యంగా పెట్టేయండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇవి చల్లారిన తర్వాత ఒక బాక్స్‌కి వేసి పెట్టుకున్నామంటే 20 రోజులు నిలువుంటాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్‌గా భలే ఉంటాయండి. గసగసాలు వేసినాం గదా! మరింత టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ఇలా చేసుకొని తిని చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి మీకెలా వచ్చిందనేది. మరి ఇంకెందుకండి ఆలస్యం, నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి.